దానికి మహిమ కలుగునుగాక. ఈ బుధవారపు సాయంకాలపు వేళ కర్మేలు ప్రార్థనకు చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, డాక్టర్ మార్టిన్ లూథర్ గారి ద్వారా దేవుడు ప్రారంభించినటువంటి సిద్ధాంత దిద్దుబాటు అపోస్తలుడు అద్దంకి స్వామిదాస్ రంజిత్ ఓఫీర్ గారి ద్వారా దేవుడు ఒక ముగింపుకు తీసుకురాబోతున్నాడని లేఖనాల ద్వారా, అతని బోధ ద్వారా, అతని మీదనున్నటువంటి ఆత్మాభిషేకము ద్వారా అతడుకు దేవుడు అనుగ్రహించిన సామర్థ్యాన్ని గుర్తుపట్టి ప్రత్యక్షత పొంది దేవుని సంకల్ప ప్రకారమైనటువంటి సేవలోనికి మనం వచ్చాము. అలాగే మనలాగే పరిశుద్ధాత్మ దేవుడు సార్వత్రిక క్రీస్తు సంఘములో అనేకులు కన్నులు దేవుడు తెరచి మనోనేత్రాలను వెలిగించి ఈ తరములో భూమి మీద దేవుడు జరిగిస్తున్న కార్యాన్ని గుర్తుపట్టినట్లు, ఆ కార్యము కొరకు దేవుడు ఎన్నుకున్న సాధనాన్ని గుర్తుపట్టినట్లు ప్రతి బుధవారం సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు మనం ప్రార్థన చేస్తున్నాము. ఇంకా అగాపే సంఘాల్లో అనేక మందిలో ఈ భారం రావటం లేదు. బుధవారం వచ్చిందంటే నేను కర్మేలు ప్రార్థన చేయాలి. సిద్ధాంత అయోమయంలో తడబడుతున్నటువంటి దేవుని ప్రజలను పౌలు బోధలోకి, అపోస్తలిక బోధలోనికి నడిపించమని దేవుని దగ్గర ప్రాధేయపడాలి అనే భారము అగాపే విశ్వాసుల్లో ఇంకా అనేకులకు రాలేదు. వారి కొరకు కూడా ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా హృదయంలో ఏ దేవుడైతే ఆనాడు భారం పెట్టి ఇశ్రాయేలు ప్రజల తడబాటు తొలగించడానికి పూనుకున్నాడు, ఆ దేవుడే ఈ కడవరి తరములో అద్దంకి స్వామిదాస్ రంజిత్ ఓఫీర్ గారి యొక్క హృదయంలో భారం పెట్టి సార్వత్రిక క్రీస్తు సంఘములో నెలకొని ఉన్న సిద్ధాంత గందరగోళం తొలగిపోవాలని, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం పోరాడాలి, ప్రార్థనలో పోరాడాలని ఈ బృహత్తర కార్యానికి తెర తీశారు. కనుక ప్రతి బుధవారం నాడు మనం చేస్తున్న ప్రార్థన మన సమస్యలు తీర్చమని అడిగే ప్రార్థన కాదు, మన రుణాలు తీర్చమని అడిగే ప్రార్థన కాదు, మన తెగుళ్ళని తొలగించమని అడిగే ప్రార్థన కాదు. అన్నిటికీ కుదురుబాటు కాలాలు వస్తేనే తప్ప యేసయ్య మరల భూమి మీదకి రాడు. యేసయ్య భూమి మీదకు రావాలంటే అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి. అపోస్తలుల కార్యాలు 3:21 ప్రకారంగా. కనుక దేవుడిని రెండోసారి భూమి మీద రప్పించేటటువంటి ప్రార్థన కర్మేలు ప్రార్థన. ఎక్కువసేపు నేను తడువు చేయక ఒక 10 నిమిషాలు దేవుని వాక్యం చెప్పుకొని కర్మేలు ప్రార్థన షీటు 27 అంశాల కొరకు, 27లో అనేక అంశాలు దేవుడు నెరవేర్చాడు. దేవుడు నెరవేర్చిన అంశాల కొరకు కృతజ్ఞత చెల్లిద్దాం. నెరవేర్చవలసిన అంశాల కొరకు విజ్ఞాపన చేద్దాము. అందరికీ సుపరిచితమైన వాక్య భాగం యాకోబు పత్రిక 5వ అధ్యాయం
17వ వచనం, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం స్వామి. ఆనాడు కర్మేలు కొండ మీద ఇశ్రాయేలు ప్రజల తడబాటు తొలగిపోవాలని ఏలియా ఆసక్తితో ప్రార్థించాడని యాకోబు భక్తుడు తన పత్రికలో ప్రకటించి ఉంటుండగా, అయ్యా ఈ లేఖన భాగాన్ని మీ దాసుడు మా ఆత్మీయ తండ్రి ఓఫిరయ్య గారి యొక్క కన్నులకు మీరు ప్రత్యక్షపరిచి మునుపు జరిగినదే మరలా జరుగును, జరిగిపోయిన దానినే దేవుడు మరలా రప్పించునన్నట్టుగా ప్రసంగ గ్రంథకర్త చెప్పినట్లుగా అయ్యా ఈ కడవరి తరములో సార్వత్రిక క్రీస్తు సంఘములో నెలకొని ఉన్న సిద్ధాంత అయోమయాన్ని తొలగించడానికి కర్మేలు ప్రార్థన బృందాలుగా మేము ఏర్పడ్డాము. చదువుకున్న వాక్య భాగమును ఆశీర్వదించి మాతో మాట్లాడి ప్రార్థన కొరకై మాలో ఆసక్తిని పుట్టించండి. ప్రార్థన కొరకై వాక్యాగ్ని చేత మమ్మలను మండించి వెలిగించి ఉజ్జీవింప చేయమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, అనేక మార్లు యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ధ్యానించుకున్నాం. ఏమండి, యాకోబు భక్తుడు అనగా స్వయంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి సహోదరుడు, తోడబుట్టినవాడు. యేసయ్య ఏమండి యేసయ్య ముందు పుట్టాడు. యేసయ్య పుట్టినప్పటికీ మరియమ్మకి యోసేపుకి ప్రధానమైంది అంతే, ఇంకా పెళ్ళి కాలేదు. ప్రధానమైన తరువాత పరలోకము నుండి ఒక దేవదూత దిగొచ్చి మరియమ్మతో మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త, దయచేసి లూకాసు వార్త 1వ అధ్యాయం 26వ వచనం చూడండి. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారును కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును.
ఆ, ఉమ్, ఉమ్. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలాగూ జరిగినని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. పుట్టబోవు శిశువు దేవుని కుమారుడు అనబడతాడు. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఉంటాడు. అంటే భూమి మీద పరిశుద్ధుడైనటువంటి మానవుడు యేసుకు ముందు కానీ యేసు తరువాత కానీ ఎవడు లేడు. ఎందుకంటే ఆదాము ఎప్పుడైతే ఏదైనా తోటలో దేవుడు వద్దన్న పండు తిన్నాడో అప్పుడు ఆదాములోనికి పాపం ప్రవేశించింది. ఆజ్ఞాతిక్రమమే పాపం. భూమి మీద 250 దేశాల్లో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఆదాము పిల్లలే. నిన్న నా ఫేస్బుక్ అకౌంట్లో ఒక టెక్స్ట్ మెసేజ్ పోస్ట్ చేశాను. యేసుక్రీస్తులో ఉన్నది మానవ రక్తమా దైవ రక్తమా అని. నాస్తికుడు అనుకుంటాను ఒక ఆయన దాదాపుగా ఒక 2-3 గంటలు నాతో చాటింగ్ చేశాడు. ఏంటి అని అంటే డార్విన్ సిద్ధాంతం కొరకు. ఏంటి డార్విన్ సిద్ధాంతం కొరకు నాతో మాట్లాడి నేనేమి అతన్ని తోలలాడలేదు. అతడు వేసిన ప్రశ్నలను నేను సంధిస్తూ, అతడిచ్చిన సమాధానాలను నేను సంధిస్తూ తిరిగి ప్రశ్నలు వేస్తూనే ఉన్నాను. ఒక్కచోట కార్నర్ అయిపోయాడు. ఇంకా ఒకచోట కార్నర్ అయిపోయాడు. నేనేం అడిగానంటే, కోతిలో నుండి మనిషి వచ్చాడు, పరిణామం చెందాడు అంటున్నావు కదా, ఇప్పటికీ కోతులు ఉన్నాయి, వాటికి తోకలు ఉన్నాయి. మనుషులమైనటువంటి మనమున్నాము, మనకు తోకలు ఎందుకు లేవు అని అంటే, ఆఫ్రికా దేశంలో ప్రజలు ఒకలాగా ఉంటారు, అమెరికా దేశంలో ప్రజలు ఒకలాగా ఉంటారు, భారతదేశంలో ప్రజలు ఒకలాగా ఉంటారు. సరే, ఒకలాగుంటారు అనేది వాస్తవమే, కానీ ఏ దేశంలో ఉన్నవారికైనా తోకలు లేవు కదా. డార్విన్ సిద్ధాంతం ఏంటి? పరిణామక్రమం. అది నాస్తికవాదం. కొంతమంది మతోన్మాదులు కూడా నాతో వాదించడానికి దిగి నానా దుర్భాషలు మరియమ్మను మాట్లాడితే చాలా కాలం నుండి ఓర్చుకున్నాను, కానీ నేను అసలు ససేమురా క్షమించలేదు. వాళ్ళకి ఏ పోస్టులు పెట్టి ఆన్సర్ ఇస్తే సిగ్గుపోతుందో మొత్తం అవన్నీ ఫార్వర్డ్ చేశాను. ఒక ఆయన క్రైస్తవుడు అనుకుంటాను, కొద్దిగా ఇంకా ఓర్చుకోవచ్చు కదా బ్రదర్ అంటే, ఓర్చి విసిగిపోయి ఇక వీళ్ళని వార్చడం రైట్ కాదు, సమాధానం చెప్పడమే రైట్ అని సమాధానం ఇచ్చాను అని.
ఏమంటారంటే మరియమ్మ మన నోటితో అనలేము ఒక వ్యభిచారి అని. యేసు ప్రభువారు వ్యభిచారానికి పుట్టాడని ఆనాడు ఆయన ఉన్నప్పుడు అన్నారు. అదే ఆత్మ ఈనాటి క్రైస్తవ సంఘాల్లో పనిచేస్తుంది. అదే ఆత్మ అన్యజనుల్లో కూడా పనిచేస్తుంది. పరిసయ్యుల ఆత్మ పనిచేస్తుంది క్రైస్తవుల్లోనూ అన్యుల్లోనూ. వాస్తవానికి ఈ ప్రశ్న నేను ఎవరిని అడిగానంటే మొండితోక సుధాకర్ని అడిగాను. ఆర్టీఎఫ్ ప్యానెల్లో ఒక సభ్యుడు ఆయన. ఆ తర్వాత జాన్ క్రిస్టఫర్ని అడిగాను. ఆర్టీఎఫ్ వాళ్ళు కానీ, మొండుతోక సుధాకర్ కానీ, జాన్ క్రిస్టఫర్ కానీ అస్సలు స్పందించలేదు మాట. ఎందుకు అడగవలసి వచ్చిందంటే 139వ కీర్తన 14, 15, 16 వచనాల్లో, యోబు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం కొరకు ఓఫిరయ్య గారు ఇచ్చినటువంటి వివరణను వాళ్ళు వ్యతిరేకించారు. పాతాళ గర్భములో ఆత్మల కార్ఖానా ఉన్నది, తల్లి గర్భములేమో దేహము తయారవుతుంది, పాతాళ గర్భములోన ఆత్మలు తయారవుతున్నాయి. ఆత్మల కార్ఖానాలో ఆది మహాఘట సర్పానికి వాటా ఉంది అన్న సంగతిని వాళ్ళు తీసుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. సరే తప్పు అంటున్నారు కానీ మరి రైట్ ఏంటి అంటే చెప్పట్లేదు. ఆదామును దేవుడు చేశాడు, ఆదాము ప్రకటింపుని తీసి హవ్వను చేశాడు. ఇక ఆదాము హవ్వలు సంసారం చేసిన తర్వాత కయీను పుట్టాడు, ఆ తర్వాత హేబేలు పుట్టాడు. స్త్రీ తాలూకా అండములోనికి పురుషుని తాలూకా వీర్య కణాలు విడుదల అయినప్పుడే శరీరము, ఆత్మ, ప్రాణం గర్భములో తయారైపోతే అంటాడు. ఆడు ఎందుకు అన్నానంటే నా ఆత్మీయ తండ్రి రంజిత్ ఓఫిర్ గారిని ఓఫిర్ అని జాన్ క్రిస్టఫర్ సంబోధించాడు కాబట్టి ఆ టీముని గౌరవించవలసిన అవసరం లేదని నేను భావిస్తూ వాడు అంటున్నా. ఎలా సాధ్యమురా బాబు? రంజిత్ ఓఫిర్ గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రచింపజేసిన 8 ప్రణాళిక గ్రంథాలు చదివితేనే తప్ప ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథాల్లో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన లేఖనాలు ఎవరికి అర్థము కావు. దానికి కూడా మళ్ళా వంకరి వ్యాఖ్యానం. ఓఫిర్ గారు అండి బైబిల్లో తప్పులు ఉన్నాయి కానీ నేను రాసిన గ్రంథాలే బైబిల్ కంటే రైట్ అన్నట్టు. వీళ్ళకి ఏమైందంటే ఆ యెజబేలు ఆత్మ పట్టేసింది, ఆది మహాఘట సర్పం గాడు వాళ్ళకి పూనాడు. అందుకే ఇక రెండవ రాకడకు సమీపంగా ఉన్నది. యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు జరుగుతున్నాయి, వరదలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి, అన్నిటికీ కుదురుబాటు కాలాలు కూడా వచ్చేస్తాయి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం వీళ్ళు పోరాడుతున్నారు కాబట్టి వీళ్ళలో నుండే కొందరిని నేను రేపి ఆ పౌలు బోధన, అపోస్తలిక బోధన అడ్డుకోవాలి అని వాడీలను రెచ్చగొడుతున్నాడు. ఆర్టీఎఫ్ వాళ్ళు కావచ్చు, ఓఫిర్ గారిని వ్యతిరేకించిన ఏ బోధకుడైనా ఏ సంస్థ అయినా కావచ్చు, వారు సాతాను చేతిలో ఆయుధాలు, సాతాను చేతిలో సాధనాలు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరియమ్మ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది గనుక యేసు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు. యేసు క్రీస్తులో ఉన్నది
దేవుని రక్తము. ఏండి, ఆదాము రక్తము యేసులో ఉంటే యజ్ఞానికి పనికిరాడు కదా. ఏండి, పేతురు ఈ సంగతిని తన పత్రికలో ప్రస్తావించాడు. మొదటి పేతురు పత్రిక 1 అధ్యాయం. బైబిల్ ఉన్నవారందరూ కూడా తెరచి చూడండి. 1 పేతురు పత్రిక 1 అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. హల్లెలూయా. ఎవరి రక్తం అది? ఎవరి రక్తము? క్రీస్తు రక్తము. ఎలాంటి రక్తము? అమూల్యమైనటువంటి రక్తము, నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము. క్రీస్తు రక్తము. దయచేసి యోహాను సువార్త 1 అధ్యాయము 12వ వచనం. తన్నెందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచే వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ మానుషేచ్ఛ వలన ఆయనను పుట్టింపబడిన వారు కారు. ఏమండి, అలాగే దేవుడు తాను స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం అన్నాడు పౌలు. అపోస్తలుల కార్యాల గ్రంథము 18వ అధ్యాయం అనుకుంటాను, లేదా 19వ అధ్యాయం కానీ 20-28 చదవండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకన్నాడు. హల్లెలూయా. యేసు రక్తము దేవుని రక్తము. యేసు రక్తము అంటే నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి రక్తం. కనుక యేసయ్యలో ఉన్నది దేవుని రక్తము. యేసయ్యలో ఉన్నది అంటే నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం. అందుకే యోబు అన్నాడు తన గ్రంథములో, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టిన ఎంత మేలు. మరియమ్మ కానీ ఏమండి 6000 సంవత్సరాల మానవ చరిత్రలో, 2000 సంవత్సరాల సంఘ చరిత్రలో అవతార పురుషులు అనబడిన వారు ఎందరో వచ్చారు. దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులు ఉన్నారు. కానీ పరిశుద్ధ మానవుడంటూ ఈ విశ్వములోకెల్లా ఒకడు ఉన్నాడంటే ఆయన నజరేయుడైన యేసు. పాప సహితులను విమోచించడానికి పాపరహితుడు కావాలి. పాపరహితుడు కావాలి. పాపరహితుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. తిమోతి పత్రిక 2:5లో ఇదే అన్నాడు. 1 తిమోతి పత్రిక 2:5 చూడండి. దేవుడొక్కడే, దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఈయనందరి కొరకు విమోచన క్రయదముగా తన్ను తానే అర్పించుకొనెను. దీనిని గుర్చిన సాక్ష్యము యుక్త కాలమందు. హల్లెలూయా. ఎందుకు మధ్యవర్తి అవసరం అయ్యాడంటే అటు దేవునితోనూ
ఇటు నరులతోనూ మధ్య సంధి చేయగలిగిన ఏకైక సమర్థుడు యేసు. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టాడు. వేదములో కూడా ఏమంటాడంటే వేద ఋషి, సర్వపాప పరిహారో రక్త పురోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. పరమాత్ముడే నరవతారం ఎత్తి యజ్ఞం అవ్వాలి, పరమాత్ముడే రక్తమును చిందించాలి. ఆ రక్తము వలన మాత్రమే మానవుడికి పాపక్షమాపణ జరుగుతుంది, మోక్ష భాగ్యము దొరుకుతుంది. గనుక యేసయ్య మరియమ్మ పుట్టాడు, కానీ యోసేపుకు ప్రధానము చేయబడిన తరువాత వారిద్దరూ ఏకము కాకమునుపు యేసయ్య పరిశుద్ధాత్మ శక్తి మరియమ్మను కమ్ముకోవడం వలన పుట్టాడు. అతడు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు. ఇది ఎలాగ జరుగుతుందని ఆమె ఆలోచిస్తే ఆమెకి దేవదూత చెప్పాడు, యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచక అతన్ని రహస్యంగా ఆమెను విడనాడు ఉద్దేశించాడు. ఆ రాత్రి నిద్రపోతుంటే దేవదూత వెళ్ళాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు నీవు భయపడకు, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుడు కంటది, తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షిస్తాడు, కనుక ఆయనకు యేసు అను పేరు పెడతాడు. అనవసరంగా యేసును దూషించి, అనవసరంగా మరియమ్మను దూషించి నరకపాత్రులు కాకండి. నచ్చితే సువార్తను నమ్మండి, నచ్చకపోతే మానేయండి. ఎన్నో ప్రకటనలు టీవీలంట, రేడియోలంట, ఇప్పుడైతే యూట్యూబ్, సోషల్ మీడియాలంట. మనకు నచ్చిన వస్తువు కొనుక్కుంటాం, లేకపోతే లేదు. మనకు నచ్చిన బ్రాండ్ కొనుక్కుంటాం, లేకపోతే లేదు. అంత మాత్రాన ద్వేషం ఎందుకు, అంత మాత్రాన దూషించడం ఎందుకు? అలాగే యేసుక్రీస్తు ద్వారా మానవుడికి పాపక్షమాపణ మోక్ష భాగ్యం దొరుకుతుందని చెప్తున్నాం. నచ్చితే నమ్మండి, లేకపోతే మానేయండి. ఎందుకు ప్రియ దేవుని బిడ్డలారా, ఇది కర్మేలు ప్రార్థన పాస్టర్ గారు, మీరేంటి సువార్త చెప్తున్నారు అని అనుకోకండి. యేసయ్య సహోదరుడు, యేసయ్య పుట్టిన తరువాత ఏమండి యోసేపు మరియమ్మను కూడితే అండ్ కొంతమంది కొడుకులు, కొంతమంది కూతుర్లు పుట్టారు. ఒకడు అంటాడు, ఒక ఉన్మాది, మరియమ్మ అంటే కన్యాని ఒప్పుకోవడానికి మరలా యోసేపు మరియమ్మ సంసారం చేసి పిల్లలు కనకుండా ఉంటే వాడు ఉండేవాడట. ఇంకొకటి అంటాడు, నువ్వెవడో ఒప్పుకోవడానికి ఒప్పుకోకపోవడం, నువ్వు ఒప్పుకోకపోతే వచ్చిన నష్టం ఏంటి? ఇల్లాజికల్ ఫీలో. ఆడు ఒప్పుకుంటే ఎంత, ఒప్పుకోకపోతే ఎంత? సో యేసయ్య సహోదరుడు ఏమంటున్నాడంటే, యాకోబు ఏలియాను గురించి మన వంటి స్వభావము గల మనుషుడే, అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు భూమి మీద పరిశింపరు. అసలు ఏలియాతో ఆ ప్రార్థన చేయించేదే దేవుడు. అనేక మంది భక్తులు భూమి మీద దైవ చిత్తానుసారమైన ప్రార్థన చేయగలుగుతున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు వారిని వశపరుచుకొని ఆయన తన భక్తుల ద్వారా ఆ ప్రార్థన చేయిస్తున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం
26వ చూడండి. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసేదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు. మోకరించిన వరకే మన బాధ్యత. మన లోపాలు, మన బలహీనతలను యేసయ్య రక్తములో కడుక్కొని, మనసును పరిశుద్ధపరచుకొని, హృదయమును పరిశుద్ధపరచుకొని, నోటిని పరిశుద్ధపరచుకొని, నాలుకను పరిశుద్ధపరచుకొని, పెదవులను పరిశుద్ధపరచుకొని, కళ్ళు పరిశుద్ధపరచుకొని, కాళ్ళు చేతులను కడుక్కొని, ప్రభువుతో సమాధాన పడిన తరువాత విశ్వాసులమైన మనం ఒక మాట అడుగుతాం, పరిశుద్ధాత్మదేవా, యేసయ్యా, త్రియేక తండ్రి, బలహీనులు నాయన, మట్టివాళ్ళు తండ్రి, తప్పిపోయామయ్యా, నీ ఎదుట ఒప్పుకున్నాం, గుర్తున్న మేరకు మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచిండి. మీ పరిశుద్ధాత్మ అగ్ని చేత మమ్మలను కాల్చి పుటము వేయండి. పరిశుద్ధాత్మదేవ నాలోనికి రండి. పరిశుద్ధాత్మదేవ నా మీదకు రండి. ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో నా పక్షముగా విజ్ఞాపన చేయమని నువ్వు పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరగానే ఆయన రివ్వమని నీలోనికి వస్తాడు, నీ మీదకి వస్తాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఆయన వచ్చి హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసేదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయం చేయుచున్నాడు. మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలన మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఏ పరిశుద్ధాత్మ దేవుడు ఏంటి ఏలియాని ప్రేరేపించి ఇశ్రాయేలు ప్రజల తడబాటు తొలగిపోవాలంటే వారు కరువుతో శిక్షించబడాలి. అప్పటి వరకు వాళ్ళు ఒక దారికి రారు గనుక కరువు రప్పించమని ఏలియాను ప్రేరేపించాడు. ఏ పరిశుద్ధాత్మ దేవుడు ఏమండి ఎస్తేరును ఏమండి షూషను కోటలో హామాను కుట్రకు బలైపోయినటువంటి యూదులను విమోచించడానికి ప్రేరేపించి ప్రార్థన చేయించాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడే. యెజబెలు చెరలో మ్రగ్గిపోతున్నటువంటి సార్వత్రిక క్రీస్తు సంఘాన్ని యెజబెలు చెర నుంచి విమోచించడానికి అపోస్తుడు అద్దంకి స్వామిదాసు రంజితోఫిరి గారిని ప్రేరేపించాడు. ఇక నుంచి చెప్పాలంటే చాలా సంగతులు. ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు మొర్రబెట్టారు. ఆ మొర ఆలు కాదు, మీరు ఈ చెర నుంచి విడుదల పొందాలంటే, అబ్రహాముకు నేను చేసిన వాగ్దానం నెరవేరాలంటే నేను వారి మీదకి వెళ్ళాలి, వారి లోపలికి వెళ్ళాలి, వాళ్ళ పక్షంగా నేను మూలిగి విజ్ఞాపన చేయాలని ఆయన అనుకున్నాడు. నేను టూకీగా 1-2 సంగతులు చెప్పాను ఏండి. నేను టూకీగా 1-2 సంగతులు చెప్పాను. బబులోని చెరలో ఇశ్రాయేలు ప్రజలు నిందను, బాధను, తిరస్కారమును ఎదుర్కొంటున్నారని నెహెమ్యాకు వినబడినప్పుడు యెరూషలేము ప్రాకారాలు మరల కట్టబడాలి, దాని గుమ్మములు నిలబెట్టాలి. ఆ 2 పనులు జరగాలంటే
మానవ ప్రయత్నం ద్వారా జరిగే పనులు కావవి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నెహెమ్యా మీదకి దిగొచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు నెహెమ్యాలోనికి దిగొచ్చాడు. కూర్చుండి ఏడ్చి కన్నీళ్లు విడిచి ఉపవాసం ఉండి ఆకాశం మందల దేవునికి విజ్ఞాపన చేశాడు. ఆయన మారలేదు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఇప్పుడైతే ఓఫీర్ గారు తృణీకరించబడుతున్నాడు అనవసరంగా. ఓఫీర్ గారు విమర్శింపబడుతున్నాడు అన్యాయంగా. నిర్హేతుకమైన ద్వేషానికి ఓఫీరయ్య గారు, ఓఫీర్ మినిస్ట్రీస్ గురైపోయింది. గ్రంథాల రూపములో, సీడీ క్యాసెట్స్, డివిడి రూపములో, యూట్యూబ్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, మెసెంజర్ ద్వారా ఎన్నెన్ని సాధనాలు ఉన్నాయో వాటన్నిటి ద్వారా దేవుని ప్రణాళిక ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రజలు స్వీకరించాలంటే కడవరి వర్షము కుమ్మరించబడాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు చేసిన వాగ్దానం, పెంతెకోస్తు పండగ నాడు తొలకరి వర్షం కురిసింది. మనమున్న తరములో కడవరి మేడగదిలోనికి దేవుని ప్రజలు దేవుని ఆత్మచేత నడిపించబడాలి. దేవుని ప్రజల యొక్క హృదయాల్లో కూలిపోయిన ప్రార్థన బలిపీఠాలు బాగు చేయబడి తిరిగి కట్టబడాలి. అంత్యకాలపు వర్షం సార్వత్రిక క్రీస్తు సంఘం మీదకి దిగొచ్చినప్పుడు ప్రపంచం 2 చీలికలు కాబోతుంది. క్రైస్తవ సమాజం. మోసే దేవుని పక్షం అయ్యాడు. మోసే పక్షంగా దేవుడు వహించాడు. యెహోషువ దేవుని పక్షం అయ్యాడు. యెహోషువ పక్షముగా దేవుడు వహించాడు. ఆసా దేవుని పక్షం అయ్యాడు. ఆసా పక్షంగా యెహోవా నిలబడ్డాడు. పౌలు దేవుని పక్షం అయ్యాడు. ఆదిమ అపోస్తలులు దేవుని పక్షం అయ్యారు. ఓఫీరు దండు దేవుని పక్షం. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, కడవరి వర్షం కురుస్తుంది. అన్నిటికీ కుదురుబాటు కాలాలు వచ్చి తీరుతాయి. కడవరి వర్షం కురవబోతుంది. అన్యజనులలో రక్షణ కార్యం పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతుంది. అనవసరంగా సందేహాలను వీడి నిర్హేతుకమైనటువంటి ద్వేషాన్ని మాని అన్యజనులకు సువార్త ప్రకటించబడడం ఎంత అవసరమో సువార్తను నమ్మిన క్రైస్తవులందరూ అపోస్తలిక బోధలో ఉండడం అంతే ప్రాముఖ్యమని గ్రహించి మన మట్టుకు మనం పరిశుద్ధాత్మ సహాయంతో దైవ చిత్తానుసారమైన ప్రార్థన కొరకు బుధవారమే నాడే కాదు, ప్రతిరోజు అంకితమై ఎడతెగకుండా దేవాన్ని చిత్తము నెరవేర్చున్నాయి. దేవా కడవరి వర్షం పంపించున్నాయన. కడవరికి మేడగదిలోకి నీ ప్రజలను నడిపించు తండ్రి. పౌలు బోధ కొరకు, అపోస్తలిక బోధ కొరకు పోరాడేటటువంటి కృప మాకు అనుగ్రహించినట్లు ఈ రక్తమిచ్చు కొనుక్కున్న నీ ప్రజలకు దయచేయనని మనం అడుగుదాం. ప్రభు ఈ మాటలను ఆశీర్వదించునుగాక. రండి, తలలు వంచి మోకరించండి.